అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జరగల ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు జరిగింది. 9 నెలల కింద మా భూములు మాకుంటాయా, మా భూములు గవర్నమెంట్ తాకట్టు పెట్టుకోవచ్చన్న భయం ప్రతి ఒక్కరిలో ఉంది. రైతులు, భూములు ఉన్న ప్రతి ఒక్కరిలో ఈ రోజు ఆ భయం పోయింది. మీ పాస్బుక్ల మీద మళ్ళీ రాజముద్ర వస్తుంది. ఎవరి బొమ్మో ఉండదు, మీకు గవర్నమెంట్ తరఫున రాజముద్ర వస్తుంది. ఇలా ఏదైనా చేయాలా, మంచి కార్యక్రమం చేయాలనుకునే దానికి ముందుండేదే మంచి ప్రభుత్వం. ఈ మంచి ప్రభుత్వంలో ఏవైనా కార్యక్రమాలు మీరందరూ పాలు పంచుకొని తప్పకుండా ప్రతి ఒక్కరికి మేలు చేసేలా, ప్రతి ఒక్కరికి మంచి జరిగేలా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ మంచి ప్రభుత్వం ఒక నినాదం, అది ప్రతి ఒక్కరిలోకి తీసుకెళ్లాలని చెప్పేసి మేము ఈరోజు ఊళ్ళకు పోయి చెప్తా పోతా ఉన్నాం. మంచి ప్రభుత్వం ఎందుకంటే అనేదానికి ఇది ఇలాంటివి చెప్పిన పనులన్నీ పూర్తి చేసి వచ్చే 5 ఏళ్లలో ఎక్కడే కానీ ఏ ఊర్లో కానీ రోడ్ల పని లేదు, ప్రతి ఊర్లో రోడ్లు 100% అయిపోయినాయని చెప్పించుకునేటట్లుగా కూడా మా దగ్గరికి తీసుకొస్తే తప్పకుండా ఈ మంచి ప్రభుత్వంలో పరిష్కరిస్తామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. చిన్నవన్నీ చెప్పారు చాలావని. ఏఈలు, ట్రాన్స్ఫార్మర్లు దాని మీద దృష్టి పెడతాను. మంచినీటికి ట్రాన్స్ఫార్మర్ కావాలని చెప్పారు, అవి చేసుకుంటాము. అట్లనే నన్ను ఒక చిన్నవి అడిగినావు శ్మశానం గురించి. ఎంఆర్ఓ గారు ఖచ్చితంగా సర్వే చేయించి ఎక్కడ మనకు డీగెడ్ ల్యాండ్ ఉంది మనకు చూసేసి శ్మశానానికి ఒకటి ఐడెంటిఫై చేసి పెట్టండి. స్కూల్ బస్ కూడా ఈ ప్రోగ్రామ్ అయిపోతానే ఇక్కడి నుంచి మీ ఆర్ఎం గారితో మాట్లాడి దాన్ని కూడా పరిష్కరించింది తెలియజేస్తుంది. చేయగలిగినవి ఏవైనా మేము చేస్తూ ఉంటాం. దీని అందరితో పాటు మీ అందరి భాగస్వామ్యం కూడా మనకు కావాలి. ఎలాగంటే రోడ్లు వేస్తున్నాం, డ్రైనేజీలు వేస్తున్నాం, అవి నీటుగా పెట్టుకోవాల్సిన బాధ్యత మళ్ళీ ఎవరిది? ప్రజల్ది. పంచాయతీ తరఫున వస్తారు, క్లీన్ చేస్తారు, పోతారు. కానీ మన చుట్టుపక్కల మనం శుభ్రంగా ఉంచుకుంటే వాళ్ళకు కూడా చేయడానికి ఈజీ అవుతుంది. మీ ఊరు నీటుగా ఉంటుంది. మీ ఊరు నీటుగా ఉంటే పిల్లలు నీటుగా ఉంటారు, రోగాలు రావు, వాళ్ళు అలవాటు పడతారు. ఇప్పటి నుంచి మనం నీట్గా పెట్టుకుంటే ఇప్పటి నుంచి పెరిగే పిల్లలందరూ కూడా వాళ్ళకి అదే అలవాటు అవుతుంది. మనం ఇలాగే ఉన్నామంటే వాళ్ళు పెద్ద అయినా సరికి ఇది మామూలే కదా అని అనుకుంటారు. ఇది మామూలు కాదు. ఇట్లా బుడుతుండడం మామూలు కాదు. రోడ్డు పైన గుడ్డలు ఉతకడం మామూలు కాదు. మనం బాత్రూంలోనే ఉతుక్కోవాలా. దానికి కావాల్సిన డ్రైనేజీలన్నీ కూడా పెట్టమని చెప్తాను. ఈ 5 ఏళ్లలో డ్రైనేజీలు కూడా పూర్తి చేస్తామని చెప్తున్నాం. మా సైడ్ నుంచి, అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమేమి చేయాలనో ప్రతి ఒక్కటి నేను ప్రయత్నించి చేస్తాను. సాధ్యమైనంత వరకు 100% డ్రైనేజీలు, 100% సీసీ రోడ్లకు చేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా మీరు బాధ్యత వహించి మీ ఇంటి లోపల ఎంత నీటుగా పెట్టుకుంటారో మీ ఇంటి బయట కూడా అంతే నీటుగా పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటాను. మీ ఇంటి బయటను మీరు నీటుగా పెట్టుకుంటే, ఎవరింటి బయట వాళ్ళు నీరు పెట్టుకుంటే ఊరంతా నీటుగా ఉంటుంది. పెట్టుకోలేదంటే దోమలు వస్తాయి. దోమలకి ఈ ఇంట్లో ఆ ఇంట్లో అనేది తెలియదు, ఏ ఇంట్లో ఎక్కడైనా దూరి కొడతాయి. వీళ్ళ చెత్త వేసినారు ఇక్కడేనేం లేదు, ప్రతి ఒక్క చోట చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని ఈ మంచి ప్రభుత్వంలో మీరందరూ కూడా భాగస్వాములై మన ఊరు బాగుంది, మన ఇల్లు, మన వీధి, మన ఊరు అన్నీ బాగున్నాయంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఆ పిల్లల భవిష్యత్తు కోసమైనా మీరందరూ బాధ్యత వహించుకొని ఈ మంచి ప్రభుత్వంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఈ గ్రామానికి నాకు మంచి ఆహ్వానం పలికిన అందరి నాయకులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్తూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.